నమస్కారం. మనందరికీ తెలిసిన ఒక అనుభవం ఉంది కదా. రోజంతా బాగానే ఉంటుంది, కానీ ఎవరో అన్న ఒక చిన్న మాట, ఒక చిన్న విమర్శ మన మూడంతా పాడు చేస్తోంది. లేదా ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పగిలిపోతే విపరీతంగా బాధపడతాం. ఎందుకిలా? అసలు సమస్య ఆ విమర్శలోనో, ఆ పగిలిన ఫోన్లోనో ఉందా? ఈరోజు మనం పరిశీలిస్తున్న బౌద్ధ గ్రంథం ప్రకారం చూస్తే హ్మ్, అసలు సమస్య అక్కడ లేదు. సమస్య మన మనస్సులోనే ఉంది. నేను మరియు నాది అనే రెండు చిన్న భావనలలో దాగి ఉంది. ఈ రెండు భావనలే మనల్ని ప్రపంచంతో బంధించి దుఃఖానికి కారణమవుతున్నాయి. అవును. సరిగ్గా ఇదే విషయంపై ఈరోజు మనం లోతుగా చర్చించబోతున్నాం. మనకు ఆధారం అంగుత్తర నికాయలోని ఒక చిన్న భాగం. ఇది అహంకార నిర్మాణాన్ని, అంటే ఈ నేను, నాది అనే భావనను మన మనస్సు ఎలా నిర్మిస్తోందో, దాని మూలాలను ఎలా పెకిలించవచ్చో వివరిస్తోంది. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ మాన్యువల్ లాంటిది. రక్షణా ప్రణాళిక. సరే, అయితే ఆ ప్రణాళికలోకి వెళ్దాం. గ్రంథం "ఓ సారిపుత్త, మీరు ఇలా శిక్షణ పొందాలి" అని మొదలవుతుంది. ఈ శిక్షణలో ప్రధాన సమస్యగా చెప్పబడినవి నేను చేయడం అంటే అహంకార, మరియు నాది చేయడం అంటే మమకార. మమకార. ఈ పదాలు వినడానికి కొంచెం బరువుగా ఉన్నాయి. సింపుల్గా వీటి అర్థమేమిటి? చాలా సులభం. అహంకార అంటే ప్రతి అనుభవానికి నేను అనే ముద్ర వేయడం. నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను బాధపడుతున్నాను, ఇలా అన్నమాట. ఇక్కడ ఒక శాశ్వతమైన నేను ఉందని నమ్మడం. ఇక మమకార అంటే ప్రపంచంలోని వస్తువులకు, వ్యక్తులకు, అభిప్రాయాలకు నాది అనే ట్యాగ్ తగిలించడం. నా ఇల్లు, నా కుటుంబం, నా విజయం, చివరికి నా అభిప్రాయం. ఓకే, అంటే ఇవి మనం రోజూ చేసే ఆలోచనలే కదా. దీనిలో అంత పెద్ద సమస్య ఉంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇవి కేవలం అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు కావు. వీటిని బౌద్ధ పరిభాషలో మానానుషయ అంటారు. మానానుషయ అంటే అభిమానానికి కట్టుబడి ఉండటం. దీన్ని మన మనసు యొక్క డీఫాల్ట్ సాఫ్ట్వేర్ సెట్టింగ్ లాగా ఊహించుకోండి. బయట నుండి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఒక దృశ్యం, ఒక శబ్దం, ఒక ఆలోచన, మనకు తెలియకుండానే మనస్సు దానిమీద నేను, నాకు, నాది అనే స్టాంపు వేసేస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్లో నిరంతరం నడిచే ఒక యాప్ లాంటిది. ఈ యాప్ సాధారణ అనుభవాలను వ్యక్తిగత కథలుగా మారుస్తోంది. ఆ కథలే మన దుఃఖానికి కారణం. వావ్! మైండ్స్ డీఫాల్ట్ సాఫ్ట్వేర్. ఇది చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే ఈ శిక్షణ ఆ డీఫాల్ట్ సెట్టింగ్ను మార్చడం గురించా? ఎలా? ఆ శిక్షణలో ఏముంది? ఆ శిక్షణలో రెండు ప్రధాన భాగాలున్నాయి. ఒకటి అంతర్గత ప్రపంచానికి సంబంధించింది, రెండోది బాహ్య ప్రపంచానికి. మొదటిది ఈ చైతన్యవంతమైన శరీరం పట్ల నేను చేయడం ఉండకూడదు. ఒక్క నిమిషం. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది. మనం ఈ శరీరంతోనే కదా ప్రపంచాన్ని అనుభవిస్తాం. నాకు ఆకలిగా ఉంది, నేను అలసిపోయాను అన్నప్పుడు మనం ఈ శరీరంతోనే కదా మాట్లాడుతున్నాం. శరీరాన్ని నేను కాదని అనుకోవడం అదెలా సాధ్యం? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ బోధన శరీరాన్ని నిరాకరించమని చెప్పడం లేదు, లేదా ఆకలి, అలసట వంటి అనుభూతులను పక్కన పెట్టమని కూడా చెప్పడం లేదు. అది చెప్పేదేమిటంటే ఆ అనుభూతిని నేను అనే ఒక శాశ్వతమైన వ్యక్తికి ఆపాదించవద్దు అని. ఉదాహరణకు, ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. మనం నేను మేఘం అని అనుకోం కదా. అనుకోం. అలాగే శరీరంలో అలసట అనే ఒక అనుభూతి కలుగుతోంది. అది ఒక సహజ ప్రక్రియ. దాన్ని గమనించాలి, కాని నేను అలసిపోయాను అని దానితో పూర్తిగా కలిసిపోకూడదు. ఆ అనుభూతికి దాన్ని గమనిస్తున్న మన చైతన్యానికి మధ్య కొంచెం దూరం పాటించడం. అంటే అనుభవాన్ని దాని యజమాని నుండి వేరు చేయడం లాంటిది. శరీరంలో అలసటుంది అనాలి, కాని నేను అలసిపోయాను అని కాదు. ఇది చాలా సూక్ష్మమైన తేడా, కాని చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. సరే, ఇది అంతర్గత శిక్షణ. మరి బాహ్య ప్రపంచం సంగతేంటి? రెండో భాగం అదే. అన్ని బాహ్య విషయాల పట్ల నాదీ చెయ్యడం ఉండకూడదు. సరే, శరీరాన్ని నేను అని భావించకూడదంటేనే చాలా కష్టంగా ఉంది. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచం సంగతేంటి? మనం ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న ఇల్లు, మన పిల్లలు, మన ఉద్యోగం, వీటన్నిటి పట్ల నాదే అనే భావనను వదిలేయడం ఇంకా అసాధ్యంలా అనిపిస్తోంది. దీని గురించి బోధన ఏమంటుంది? మళ్ళీ ఇక్కడ కూడా వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోమని అర్థం కాదు. వాటితో మనకున్న సంబంధాన్ని మార్చుకోమని అర్థం.
మనం ఒక వస్తువును నాది అన్నప్పుడు దానితో పాటు ఒక రకమైన భయం, ఆందోళన కూడా వస్తాయి. అది పోతుందేమోనని, పాడవుతుందేమోనని. ఈ శిక్షణ ఏం చెబుతోందంటే వాటిని అనుభవించు, వాడుకో, కాని అవి అశాశ్వతమైనవి, నిరంతరం మారుతూ ఉంటాయని గుర్తుంచుకో. వాటిమీద యాజమాన్య భావాన్ని వదిలేయాలి. ఒక ఉదాహరణ ఇస్తారా? తప్పకుండా. మీరొక ఖరీదైన కారును కొన్నారనుకోండి, దానికి చిన్న గీత పడినా విలవిలనాడిపోతారు. ఎందుకంటే అది నా కారు. నిజమే. అదే కారును ఒకరోజు అద్దెకు తీసుకుంటే దాన్ని జాగ్రత్తగా నడుపుతారు, ఆనందిస్తారు. కానీ దానిమీద ఆ రకమైన మానసిక భారం ఉండదు. ఎందుకంటే అది మీది కాదు అని మీకు తెలుసు. ఈ శిక్షణ మన జీవితంలోనే అన్ని విషయాలను ఆ అద్దెకు తీసుకున్న కారులా చూడమంటుంది. వాటిని ఆస్వాదించు, కాని వాటికి బానిస కావద్దు. ఓకే. అంతర్గతంగా నేను అనే పట్టును, బాహ్యంగా నాది అనే పట్టును సడలించడం. ఈ రెండూ చేస్తే ఫలితమేమిటి? ఆ మూలం జాగృతి విముక్తి అంటే చేతో విముక్తి మరియు వివేక విముక్తి అంటే పంఝా విముక్తి అనే 2 ఫలితాల గురించి మాట్లాడుతుంది. ఈ మాటలు వినడానికి చాలా పెద్దవిగా ఉన్నాయి. వీటి అర్థమేమిటే? విడమరిచి చూస్తే సులభంగా అర్థమవుతాయి. చేతో విముక్తి అంటే భావోద్వేగ స్వేచ్ఛ, అంటే మన మనస్సు యొక్క విముక్తి. సాధారణంగా మన మనస్సు భావోద్వేగాల అలల మీద తేలియాడే ఒక చిన్న పడవలాంటిది. ఎవరైనా పొగిడితే ఆనందంతో పైకి లేస్తుంది, తిడితే బాధతో కిందకు పడిపోతుంది. చేతో విముక్తి అంటే ఆ పడవను నడపడంలో నైపుణ్యం సంపాదించడం. బయట అలలు ఎంత పెద్దవిగా ఉన్నా లోపల పడవ స్థిరంగా ఉంటుంది. ఒక్క నిమిషం. భావోద్వేగాల నుండి స్వేచ్ఛ అంటే మనం ఒక రోబోలా మారిపోవాలని అర్థమా? ఎవరైనా పొగిడితే సంతోషం, తిడితే బాధ కలగపోతే ఇక మనిషిగా జీవించడంలో అర్థమేముంది? ఈ చేతో విముక్తి అనేది ఉదాసీనత అంటే యాపథీ కాదు అని ఎలా చెప్పగలం? అద్భుతమైన ప్రశ్న. ఇది ఉదాసీనత కాదు, సమతుల్యత. భావోద్వేగాలను అణచివేయడం కాదు, వాటికి బానిస కాకుండా ఉండటం. ఆనందం, ప్రేమ వంటి సానుకూల భావనలు ఇంకా ఉంటాయి, కాని వాటిమీద ఆధారపడటం ఉండదు. అలాగే బాధ, కోపం వంటి వచ్చినా అవి మనల్ని ముంచివేయవు. అవి వచ్చిపోయే మేఘాల్లా ఉంటాయి, మనం మాత్రం స్థిరమైన ఆకాశంలా ఉంటాం. ఇది భావోద్వేగాలను కంట్రోల్ చేయటం కాదు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వాటి పట్టు నుండి బయటపడటం. అర్థమైంది. అది ఉప్పెనలో కొట్టుకుపోకుండా ఉండటం. మరి రెండోది పంజా విముక్తి అంటే ఏమిటి? పంజాబిముక్తి అంటే వివేకం ద్వారా వచ్చే స్వేచ్ఛ. ఇది ఇంకా లోతైనది. ఇందాక మనం పడవ ఎనాలజీ వాడాం గదా. చేతో విముక్తి అంటే పడవను బాగా నడపడం నేర్చుకోవడం. కాని పంజాబిముక్తి అంటే అసలు నువ్వు పడవవే కాదు, నువ్వే ఆ సముద్రానివి అని తెలుసుకోవడం. ఓ, ఇది మన ఉనికి గురించిన అవగాహనలో వచ్చే ఒక ప్రాథమికమైన మార్పు. నేను అనేది ఒక ప్రత్యేకమైన, వేరైన వ్యక్తి కాదు, ఈ మొత్తం ఉనికిలో ఒక భాగం అనే ప్రత్యక్ష అనుభవం కలగడం. ఈ అవగాహన కలిగినప్పుడు అజ్ఞానమనే చీకటి తొలగిపోయి స్వేచ్ఛ లభిస్తుంది. ఓకే. ఈ 2 రకాల స్వేచ్ఛల గురించి ఒక్క నిమిషం ఆలోచిద్దాం. అంటే ఒకటి మన ఎమోషన్స్ను మాస్టర్ చేయడం, రెండోది అసలు ప్రపంచం ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడం. ఈ 2 సాధించాలంటే అది ఒక సుదీర్ఘ ప్రయాణంలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో ఏమైనా మైలురాళ్లు ఉన్నాయా అని ఈ గ్రంథం చెబుతోందా? ఖచ్చితంగా చెబుతోంది. ఇది ఒక్కసారిగా జరిగే మ్యాజిక్ కాదు, దశలవారీగా జరిగే ఒక పరిణామ క్రమమని స్పష్టంగా వివరిస్తుంది. ఆ మార్గంలో 4 ముఖ్యమైన మైలురాళ్లు ఉన్నాయి. మొదటిది తృష్ణను ఛేదించడం. దీనిని తణ్హా అంటారు. తణ్హా అంటే దాహం, మనకు నచ్చినవి కావాలి, నచ్చనివి వద్దు అనే ప్రాథమికమైన ఎప్పుడూ తీరని కోరిక అంటారా? ఎప్పుడూ దురదపడుతూ ఉండే ఒక గజ్జిలాంటిదా? సరిగ్గా అదే పోలిక. ఆ దురద, ఆ దాహం యొక్క పట్టు సడలడం మొదటి దశ. ఆ తరువాత రెండవ దశ, బంధనాలను తెంచడం. ఇవొక జీవిని ఈ సంసార చక్రానికి బంధించే మానసిక సంకెళ్ళు. బంధనాలు అంటే ఉదాహరణకి హ్మ్, అజ్ఞానం, రాగద్వేషాలు, తప్పుడు అభిప్రాయాలు ఇలాంటివి. ఈ శిక్షణ ద్వారా వాస్తవికతను స్పష్టంగా చూడటం మొదలుపెట్టినప్పుడు ఈ సంకెళ్ళు వాటంతటవే తెగిపోతాయి. సాధకుడు స్వేచ్ఛ వైపు మరో అడుగు ముందుకు వేస్తాడు. మూడవ దశ ఇంకా సూక్ష్మంగా ఉంటుందనిపిస్తోంది. అవును. చాలా సూక్ష్మమైనది. మూడవది అభిమానాన్ని ఛేదించడం. దీనిని అస్మిమాన అంటారు. అంటే
నేను ఉన్నాను అనే చాలా లోతైన అంతర్లీనంగా ఉండే భావన. స్థూలంగా నేనిది చేస్తున్నాను, నాకిది జరిగింది అనే ఆలోచనలు పోయిన తర్వాత కూడా కేవలం నేను ఉన్నాను అనే ఒక అస్తిత్వ భావన మిగిలి ఉంటుంది. ఈ శిక్షణ యొక్క అత్యంత లోతైన దశలలో ఆ మిగిలిన సూక్ష్మమైన భావన కూడా చివరికి కరిగిపోతుంది. ఇక చివరి దశ, అంతిమ లక్ష్యం. 4వది దుఃఖాన్ని అంతం చేయడం. ఆ అస్మిమాన అనే సూక్ష్మ అహంకారం కూడా పూర్తిగా కరిగిపోయినప్పుడు అన్ని రకాల మానసిక ఒత్తిడి, అశాంతి మరియు బాధ అంతమవుతాయి. ఇదే నిబ్బాణం, అన్ని దుఃఖాలను నివారించడం. ఈ 4 దశలు ఒకదాని తర్వాత ఒకటిగా సహజంగా జరుగుతాయి. ఇదంతా వినడానికి చాలా ఉన్నతంగా, దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది. ఒక సాధారణ వ్యక్తి తన రోజువారీ గందరగోళ జీవితంలో దీనిని ఎలా ఆచరించడం మొదలుపెట్టాలి? ఇది కేవలం భిక్షువులకు, అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్లకే సాధ్యమా? అస్సలు కాదు. ఇది ప్రతి ఒక్కరికీ వర్తించే ఆచరణాత్మక మార్గం. శిక్షణ అంటే మనసు చేసే పనిని గమనించడమే. ఉదాహరణకు, మీ బాస్ మిమ్మల్ని విమర్శించారనుకోండి. వెంటనే లోపల ఒక వేడి, కోపం, అవమానం లాంటివి మొదలవుతాయి. సాధారణంగా మనం ఆ ఫీలింగ్తో కలిసిపోయి, నన్ను అవమానించారు, నేను దీనికి బదులు తీర్చుకోవాలి అని కథలల్లుకుంటాం. అవును, సరిగ్గా అదే జరుగుతోంది. మరి ఈ శిక్షణ ప్రకారం అప్పుడు ఏం చెయ్యాలి? ఆ క్షణంలో ఒక అడుగు వెనక్కి వేసి గమనించాలి. ఓకే, శరీరంలో ఒక వేడి అనుభూతి కలుగుతోంది, మనసులో కోపమనే భావోద్వేగం పుడుతోంది. దీనికి నన్ను అవమానించారు అనే కథను మనసు జోడిస్తోంది. ఇలా విడదీసి చూడాలి. ఆ అనుభూతిని, దానికి మనం అతికిస్తున్న నేను మరియు నాది అనే లేబుల్స్ను వేరుగా గుర్తించాలి. అంటే ఆ లేబుల్స్ను గుర్తించిన తర్వాత వాటిని పీకి పక్కన పడేయాలా? పీకి పడేయాల్సిన అవసరం కూడా లేదు. వాటిని కేవలం గమనిస్తే చాలు. వాటిని పట్టుకోకుండా వదిలేయాలి. ప్రతిసారి మనమిలా చేసినప్పుడు ఆ మానానుషయ అంటే నేను నాది అనే స్టాంపు వేసే మనసు యొక్క డీఫాల్ట్ అలవాటు కొంచెం కొంచెంగా బలహీనపడటం ప్రారంభమవుతోంది. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు. ఇది క్షణక్షణం మనసుతో మనం చేసే పని. ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి చర్యలో ఈ స్పృహను తీసుకురావడం. అంటే ప్రతిక్షణమూ మన మనస్సు చేసే ఈ లేబులింగ్ ప్రక్రియ పట్ల జాగరూకతతో ఉండడమే అసలైన శిక్షణ అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఎందుకంటే నేను, నాది అనే భావనలే అన్ని రకాల అభద్రతకు, పోలికలకు, అసూయకు, చివరికి దుఃఖానికి కారణమవుతాయి. సరిగ్గా చెప్పారు. మనం సమస్య యొక్క ఆకులను, కొమ్మలను తత్రించడం లేదు, నేరుగా దాని మూలాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాం. ఆ మూలమే ఈ అహంకార నిర్మాణం. అద్భుతం. ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశం స్పష్టంగా ఉంది. ఇది శరీరం నుండి నేను అనే భావనను, బాహ్య ప్రపంచం నుండి నాది అనే భావనను వేరుచేసే ఒక సాధన. ఇది సిద్ధాంతం కాదు, ఆచరణ. అవును, ఇది తృష్ణను ఛేదించడం, బంధనాలను తెంచడం మరియు అభిమానాన్ని కరిగించడం ద్వారా దుఃఖం నుండి విముక్తికి దారితీసే ఒక స్పష్టమైన దశలవారీ ప్రక్రియ. ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడినది కాదు, సాధన చేసి స్వయంగా తెలుసుకోవలసిన మార్గం. ఈ లోతైన విశ్లేషణ మన శ్రోతలకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. అహంకార నిర్మాణాన్ని క్షణక్షణం ఎలా విచ్ఛిన్నం చెయ్యాలో ఈ గ్రంథం వివరిస్తుంది. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. తప్పకుండా. మన దైనందిన జీవితంలో ఈ నేను మరియు నాది అనే లేబుళ్లను అతికించకుండా ఒక్క అనుభవాన్నైనా మనం గమనించగలమా? కేవలం చూడటం, కేవలం వినడం, కేవలం అనుభూతి చెందడం, ఆ లేబుల్స్ లేని ఆ స్వచ్ఛమైన అనుభవం ఎలా ఉంటుంది?